मर्ताय च भजतां कल्पवृक्षाय नमतां गामधेनवे दुर्वादिध्वंतरवे वैष्णवेन्दीवरेन्दवे श्रीराघवेन्द्र गुरवे नमो अत्यन्तदयालवे सत्यधीरगणाब्दतज्ञानवैराग्यसागर सत्यज्ञानक्षतरणे स्वान्तं निगन्ततो आरूढः सहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्तत्याहुकुं तत्प्रचारनिरतानद्वैत सिद्धन्तिनः प्रौढार्थैकवचने स्वीकृतिगजिते सभीषयन् मोदयन् सत्यध्यान सुकेसरी विजयते पादाश्रित श्रीपते सत्याभिघ्नकराब्दुत्तान् पंचाशत् वर्ष पूजकान् सत्य प्रमोद तीर्थार्या नौमी न्याय सुधारतान् पंचस्वं दृष्टदैवतमिति तत्पाद पंकीरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचेरिबद्धाञ्जलिः चित्तं मद्गुणदोष चिन्तनं चित्तं मद्गुणदोष चिन्तनविदुन्मन्नमा कृता श्री सत्यात्मगुरुत्वदगुरुत्वान्मे सद्गति वेदेशमुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् मम पृथ्वीमण्डलमध्यस्थः पुनर्बोधमतानुगाः वैष्णवाः विष्णुरथायाः तान् नमस्ये गुरून् नमः। ఆంధ్రరావు గారు 6:30కి వస్తున్నారా? అవునండి. సరే. జలజ్యేష్ఠ నిభాకారం జగదీశ అదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథ గురుం భజే ಹರಿಕದಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ ಭಕ್ತರಿತನಾದರದಿ ಕೇಳುವುದು. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 7వ శ్లోకం 7వ పద్యం కదా. సరే చెప్పండి. పరమ సత్పురుషార్థ రూపను పరమ సత్పురుషార్థ రూపను పరమ సత్పురుషార్థ రూపను ಹರಿಯು ಲೋಕಕ್ಕೆ ಎಂದು ಪರಮಾದರದಿ ಸದುಪಾಸನೆಯ ಗೈವರಗಿತ್ತಪನು ತನ್ನ ಮರೆದು ಧರ್ಮಾರ್ಥಗಳ ಕಾಮಿಸುವರಿಗೆ ನಗುತತಿ ಶೀಘ್ರದಿಂದಲಿ ಸುರಪತನಯ ಸುಯೋಧನರಿಗಿತ್ತಂತೆ ಕೊಡುತಿಪ್ಪ. ಪರಮ ಸತ್ಪುರುಷಾರ್ಥ ರೂಪನು ಹರಿಯು ಲೋಕಕ್ಕೆ ಎಂದು ಪರಮಾದರದಿ ಸದುಪಾಸನೆಯ ಗೈವರಗಿತ್ತಪನು ತನ್ನ ಮರೆದು ಧರ್ಮಾರ್ಥಗಳ ಕಾಮಿಸುವರಿಗೆ ನಗುತತಿ ಶೀಘ್ರದಿಂದಲಿ ತ್ವರಪತನಯ ಸುಯೋಧನರಿಗಿತ್ತಂತೆ ಕೊಡುತಿಪ್ಪ. పదచ్ఛేదం చూసుకోండి. పరమ సత్పురుషార్థ రూపను హరియు లోకకే ಎಂದು ಪರಮಾದರದಿ ಸದುಪಾಸನೆಯ ಗೈವರಿಗಿತ್ತಪನು ತನ್ನ ಮರೆದು ಧರ್ಮಾರ್ಥಗಳ ಕಾಮಿಸುವರಿಗೆ ನಗುತತಿ ಶೀಘ್ರದಿಂದಲಿ ಸುರಪತನಯ ಸುಯೋಧನರಿಗಿತ್ತಂತೆ ಕೊಡುತಿಪ್ಪ. పదచ్ఛేదం. శబ్దార్థం చూసుకోండి. పరమ సత్పురుషార్థ రూపను. పురుషార్థాలు అని అంటే 4 ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్ష అని. 4 పురుషార్థాలలో అతి ఉత్తమమైన పురుషార్థం ఎవరు అంటే అది భగవంతుడే. యద్యపి మోక్షం అని చెప్పబడి ఉంది. మోక్షం వేరు కాదు, భగవత్ ప్రాప్తి వేరు కాదు.
రెండు కూడా సమానం. కాబట్టి పరమ సుత్పురుషార్థ రూపను, పరమ సర్వోత్తమమైన పురుషార్థం అయినవాడు ఆ భగవంతుడే, పురుషార్థ స్వరూపమైన వాడు ఆ పరమాత్మయే. అంటే పురుషార్థ రూపి అయినవాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి. పరమ సత్పురుషార్థ రూపను హరియు. అటువంటి ధర్మార్థ కామ మోక్షాలు అనబడే 4 పురుషార్థాలలో సర్వోత్తమమైన పురుషార్థం మోక్షం. మోక్షం అంటే వేరే కాదు, భగవంతుడి ప్రాప్తి అంటే వేరు కాదు, రెండు కూడా ఒకటే. కాబట్టి ఇక్కడ పరమ సత్పురుషార్థ రూపను అని అంటున్నారు. పరమ సత్పురుషార్థ రూపను అని చెప్పడం వలన పురుషార్థ స్వరూపం అని అర్థం. పురుషార్థ స్వరూపం అంటే ఏమిటి? పురుషార్థమే అయినవాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా పురుషార్థం ఏమిటి అనేది? సరే, నెక్స్ట్ చూడండి. పరమ సత్పురుషార్థ రూపను హరి, శ్రీహరి. లోకకయందు, ఇది అందరికీ సంబంధించి చెప్తున్నారు. సమగ్రమైన లోకం, లోకాలలో చేతనాచేతనాత్మకమైన ప్రపంచం, ఆ చేతనాచేతనాత్మకమైనటువంటి ప్రపంచం నానా రకాలుగా ఉండేటటువంటి సకల జీవులు, వాళ్ళు ఎవరైనా సరే, సాత్వికులైనా సరే, తామసికులైనా సరే, రాజసికులైనా సరే, సర్వజీవరాశులకు కూడా పరమ పురుషార్థం అనేది భగవంతుడే. వాళ్ళు పొందుతారో పొందరో, పొందాలనే ఉద్దేశం ఉంటుందో ఉండదో, పొందే ప్రయత్నం చేస్తారో చెయ్యరో, అదంతా తర్వాత, అది వాళ్ళ స్వరూపానికి తగ్గట్టు డిపెండ్ అవుతుంది. కానీ వాళ్ళకు తోచింది, వాళ్ళకు ఇష్టమైనది, వాళ్ళకు ఇష్టమైనది ఏదో పురుషార్థం, అదే ఉత్తమమైన పురుషార్థం అని మనకు మనమే వాళ్ళకు వాళ్ళే అనుకోవడం అనేది కాదు. రకరకాల పురుషార్థాలు అనేవి ఉన్నా ధర్మార్థ కామ 3 విభాగానికి చెంది ఎన్నో రకాలుగా ఉన్నాయి దాని వ్యాప్తి. కానీ అందరికీ కూడా ధర్మ అర్థ కామ ఈ 3 ప్రాప్తి కంటేను కూడా చాలా ముఖ్యమైనది, గొప్ప ప్రాప్తి అనేది భగవంతుడే. కాబట్టి లోకకే, సమగ్రమైన విశ్వానికి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇలా కేవలం చెప్పడం మాత్రమే కాదు, ఇలా ఎవరైతే తెలుసుకొని యందు లోకకే, సమగ్రమైన ఈ విశ్వానికి హరియు, శ్రీహరియు పరమ సత్పురుషార్థ రూపను, శ్రేష్టమైన ఉత్తమమైన సర్వోత్తమమైన పురుషార్థ రూపమై ఉన్నాడు అని పరమాదరది, ఎవరు పరమ ఆదరపూర్వకంగా అంటే భక్తి పురస్సరంగా ఎవరైతే సదుపాసనేయ, శ్రేష్టమైన సాత్వికమైన రీతిలో ఉపాసన అనేది చేస్తే, సదుపాసనేయ గైవరిగే, సదుపాసన సాత్విక రీతిలో ఉండేటటువంటి ఉపాసన అంటే శాస్త్రీయ పద్ధతిలో ఎలా చెప్పారో ఆ రకమైనటువంటి సాత్వికమైనటువంటి భగవద్ ఉపాసన. అటువంటి సాత్వికమైనటువంటి భగవద్ ఉపాసన అనేది ఏది ఉంది కదా, అలా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి సదుపాసనీయ ఒక్క ఆచార్య గారికి ఫోన్ వచ్చిందండి. అవునండి, ఒక నిమిషం అని చెప్పి వస్తానని చెప్పి డ్రాప్ అయ్యారు. సరే మళ్ళీ జాయిన్ అవుతారు. సరే. హలో హలో హలో, వినిపిస్తుందా? ఆచార్య సరే సరే సరే, అరే సార్, ఏం చెప్తున్నాను? సదుపాసన, సదుపాసన సాత్వికమైన రీతిలో ధర్మానికి అనుగుణంగా, శాస్త్రానికి అనుగుణంగా ఎవరైతే ఉపాసన అనేది చేస్తారో
అటువంటి వాళ్ళకి ఉపాసన గైవరిగే గైవరిగే అంటే చేయునటువంటి వారికి అని అర్థం కన్నడలో. గైవరిగే ఇత్తపను తన్న ఇత్తపను, తనని తనే ఇచ్చేస్తాడట భగవంతుడు. తనని తనే మనకు ఇచ్చేయడం అనేది చేస్తాడు అని అంటున్నారు. తనని తనకు ఇవ్వడం అంటే ఏమిటి? ఆయన సాక్షాత్కారం అవ్వడం అనే అభిప్రాయం. మనకు దాసుడైపోతాడు అని కాదు, దాసుని వలె వర్తిస్తాడు. మనం అనుకున్నది, చెప్పింది, కావాలనుకున్నది అన్ని సరిగ్గా చేసి మనకు ఇచ్చేస్తాడు. అంటే యాక్చువల్ గా ఇది ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా భగవంతుడు తనని తనే ఇవ్వడం అని అంటే తన సాక్షాత్కారాన్ని ఇవ్వడం అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. తనని తనే ఇవ్వడం అనేది వేరే వేరే అర్థాలు అన్ని ఉన్నాయి. అయితే తన ప్రాప్తియే మనకు కలగజేసేస్తాడు, మోక్షలోకాన్ని తను ఇచ్చేస్తాడు అంటే తన ప్రాప్తిని తను కలగజేస్తాడు, తనే మనకు దొరుకుతాడు అని అర్థం. తనే మనకు దొరుకుతాడు అంటే మోక్షమే మనకు దొరికినట్టు లెక్క అనే అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా పాయింట్? సరే, ఇది ముక్తి యోగ్యులైన వాళ్ళు, సాత్వికులు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇది ఉంది. అయితే ఇలా కాకుండా లోకంలో బహుచిత్ర జగత్ బహుదాకరణ అని ఉందిగా, కాబట్టి మరేదు ఇటువంటి ఆ భగవంతుణ్ణి మరేదు అంటే మరిచిపోయి ధర్మార్థగళ కామిసువరిగే, కేవలం ధర్మ అర్థ కామ ఈ మూడు మాత్రమే కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ధర్మం అనే విషయానికి సకామ కర్మల ద్వారా వచ్చినటువంటి పుణ్యం, స్వర్గాది లోకాల ప్రాప్తికి పనికొచ్చేటటువంటి పుణ్యం అది. అటువంటి సకామ కర్మలతో మోక్షం అనేది మనకు దొరకదు. అయితే అటువంటి సకామ కర్మల ద్వారా ప్రాప్తించినటువంటి పుణ్యం అనేది ఉంది కదా, ఆ పుణ్య ఫలితాల రూపంగా ఉండేటటువంటి స్వర్గాదులు అని అభిప్రాయం. అటువంటి స్వర్గాదులు మొదలైనటువంటివి అనేవి ఏవేవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మరేదు ధర్మార్థగళ కామిసువరిగే నగుత అతి శీఘ్రదిందలి, అటువంటి ధర్మార్థ కామాలు అన్నదానికి, ధర్మం అనే దానికి సకామ కర్మల ద్వారా ప్రాప్తమైనటువంటి పుణ్యం. ఈ పుణ్యంతో స్వర్గాది లోకాలు దొరుకుతాయో అటువంటి ఆ పుణ్యాన్ని ఆకాంక్షించినటువంటి వాళ్ళు. ఇక రెండోది అర్థ అంటే ధనం, డబ్బు కావాలి అని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు. కామ అని అంటే లౌకికమైనటువంటి సుఖభోగాలు, ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలు. ఇటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖభోగాలు ఇవి మాత్రమే కోరుకునేటటువంటి వాళ్ళనైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇవన్నీ ఇస్తాడు పరమాత్మ. కానీ ఇచ్చేటటువంటి సందర్భంలో కామిసువరిగే నగుత అతి శీఘ్రదిందలి కొడుతిప్ప సురపతనయ సుయోధనరి గిత్తంతే కొడుతిప్ప అని అంటున్నారు. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. చాలా ఫోన్లు వస్తున్నాయి ఇవాళ. ఒక్క నిమిషం అండి. మొబైల్ కి కనెక్ట్ అయితే ఇదే ప్రాబ్లం. సార్ వినిపిస్తుందా? హలో సార్. అయితే ధర్మ అర్థ కామములు, ధర్మం అంటే స్వర్గాది లోకాల ప్రాప్తి కోసం చెయ్యున్నటువంటి సకామ కర్మల ద్వారా ప్రాప్తించినటువంటి పుణ్యం. అంటే స్పష్టంగా చెప్పాలి అంటే దానం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, యజ్ఞయాగాదులు చేస్తారు, ఏమో ధర్మాచరణ చేస్తారు. ఆ ధర్మాచరణకు ఉద్దేశం ఏముంటుంది? ఈ పుణ్యం వలన
నాకు స్వర్గం దొరుకుతుంది, స్వర్గంలో సుఖంగా నేను ఉంటాను, నానా రకాలుగా అక్కడ సుఖభోగాల్ని అనుభవిస్తాను అనే ఉద్దేశముతో చేసినటువంటి దాన ధర్మాల ద్వారా ప్రాప్తించినటువంటి స్వర్గాదులు, వాటిని ఉద్దేశంగా పెట్టుకుని ఉన్న వాళ్ళు ఒక కేటగిరీ. రెండోది అర్థ, వీళ్ళకి పరలోకం గురించి ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఈ నాస్తిక టైప్ వీళ్ళందరూ కూడా పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు, చూస్తే చూసా లేకపోతే లేదు, అది ఉందో లేదో అనే రకంగా నాస్తికవాదం నాస్తికవాదం ఆచరించే వాళ్ళకి మెయిన్ అయినటువంటి ఉద్దేశం ఏముంటుంది? డబ్బులు. లోకంలో సుఖంగా ఉండాలంటే డబ్బులు సంపాదించాలి, ఎంత డబ్బులు ఉంటాయో అంత సుఖంగా ఉంటాం అనే అభిప్రాయంతో ఆలోచించేటటువంటి వారు, అలా నడుచుకున్నటువంటి వారు. అంటే ధనం గురించి వ్యామోహాన్ని పెట్టుకొని ఉన్న వాళ్ళు, పరలోకం గురించి వ్యామోహం లేకపోయినా, నమ్మకం లేకపోయినా, లోకంలో సుఖపడడానికి డబ్బులు ఇంపార్టెంట్ అనే అభిప్రాయంతో ఈ రకంగా ప్రయత్నం చేసేవారు. ఇక కామం అంటే లౌకికమైన సుఖాలు, నానా రకాలుగా ప్రపంచంలో ఉండేటటువంటి సుఖాలు అనేవి ఉన్నాయో ఆ సుఖాల గురించి ఆరాటపడేవారు. ఇలాంటి 3 రకాల కేటగిరీకి కూడా సంబంధించిన జనాలకి ఏం చేస్తాడు భగవంతుడు? భగవంతుడే ఇవ్వాలి, అందరికీ అన్ని ఇచ్చేది ఆయనే. ఇటువంటి ధర్మార్థ కామాలను ఉద్దేశంగా పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి ధర్మార్థ కామ మోక్షాలని ఉద్దేశంగా పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ధర్మార్థ కామాలను కూడా ఇచ్చేవాడు ఆయనే. మోక్షం కావాలి లేదా భగవంతుడే కావాలి అని కోరుకునే వాళ్ళకి మోక్షాన్ని లేదా భగవంతుడు తనే ఇవ్వడం అనేది కూడా తనే చేస్తాడు. అయితే వ్యత్యాసం ఉంది. ఈ రకమైనటువంటి ఆలోచన వ్యత్యాసం అనేది ఉన్నప్పుడు ధర్మార్థ కామాల కోరికలు ఉన్నటువంటి వాళ్ళ కేటగిరీని ఒకటి చేసేసి మోక్షం, భగవంతుడికి సంబంధించిన ప్రాప్తి ఇత్యాదిగా ఉండేటటువంటి ఉద్దేశాలు అవి వేరు. ఈ రకమైన ఉద్దేశాలు, ఈ రకమైనటువంటి కేటగిరీలు వ్యత్యాసంగా ఉన్నప్పుడు అందరికీ అన్ని ఇచ్చేవాడు భగవంతుడు అయి ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి మర్చిపోతారు. ఈ 3 కావాలి అంటే భగవంతుడు అవసరం లేదు, భగవంతుడి గురించి ఎక్కువగా వాళ్ళకి అపేక్ష కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఇటువంటి లౌకికమైన స్వర్గాది లోకాల కోసం అని చెప్పి నానా రకాలుగా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మార్థగాళ కామిసువరిగే, ధర్మార్థ కామములను అపేక్షించేటటువంటి వాళ్ళకి నవ్వుతూ అతి శీఘ్రదిందలి, అతి శీఘ్రంగా కొడుతిప్ప ఇచ్చేస్తాడట భగవంతుడు. అంటే ఏంటిది? వ్యత్యాసం చేశారుగా. ధర్మార్థ కామ మోక్షాలు 4 విభాగాల్లో 2 చేశాం. ధర్మార్థ కామాలు 1, మోక్షం 1. అయితే ధర్మార్థ కామాలని చూసి వాటిని కోరుకునేటటువంటి వాళ్ళకి సంబంధించి శీఘ్రదిందలి అని అంటున్నారు. నగుత అతి శీఘ్రదిందలి, అతి శీఘ్రముగా ఇచ్చేస్తాడు. అంటే ధర్మార్థ కామాలను కోరుకొని ఆ రకంగా పనులు చేసేటటువంటి వాళ్ళకి అవి వెంటనే ఇచ్చేస్తాడు. మళ్ళీ మోక్షం కావాలి అని అనుకున్న వాళ్ళకి అంత వెంటనే ఇవ్వడు భగవంతుడు, దానికి చాలా సమయం తీసుకొని ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పినట్టు అయింది. అంటే ఏమిటి దీని అంతర్యార్థం, దీని తాత్పర్యం ఏమిటి, అంతరార్థం ఏమిటి అంటే ఉదాహరణలు ఏమిచ్చారు? స్వరపతనయ సుయోధనరిగే ఇట్టంతే కొడుతిప్ప. ఇక్కడ 2 క్యారెక్టర్స్ చెప్పారు. ఒకటి స్వరపతనయ. స్వరప అంటే ఇంద్రదేవుడు, సురులు దేవతలు. స్వరప దేవతలకు అధిపతి అయినవాడు ఇంద్రదేవుడు. ఆ ఇంద్రదేవుడి తనయ అంటే కుమారుడు. ఎవరు? ఇంద్రదేవుడి కుమారుడు అంటే అర్జునుడు. అవునా? అర్జునుడు మరియు దుర్యోధనుడు, ఈ ఇద్దరికీ కూడా ఎలా ఇచ్చాడో అలా ఇస్తాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏంటిది దీని అంతరార్థం అని అడిగితే దానికి వివరణ ఈ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. ఇది దశమస్కందంలో మహాభారతంలో వచ్చినటువంటి కథాభాగమే. ఆ కథాభాగానికి సంబంధించి
భగవంతుడి దగ్గర నానా రకాలుగా ఏవేవో వాంఛలు, లౌకికమైన వాంఛలు, భగవంతుడు కాక లౌకికమైన వాంఛలు అనేవే ఉన్నాయో అటువంటి ఆ లౌకికమైన వాంఛలని కోరుకున్న వాళ్ళకి ఇస్తాడు. సురపతనయ అర్జునుడిలాగా కోరుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. మొత్తానికి దీని అంతరార్థాన్ని కూడా మనకు పౌరాణికంగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సకామ ద్విగుణ ప్రోక్త అకామ్యస్తు కృతాక్రియ మయి అర్పిత చిత్తవృత్తి ఇత్యాదిగా ఉండేటటువంటి పురాణ వచనాలు. ఈ రెండింటినీ కూడా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఇక్కడ యద్యపి అర్జున దుర్యోధన వీళ్ళిద్దరూ కూడా మహాభారత యుద్ధానికి సంబంధించి వాళ్ళు కృష్ణ పరమాత్ముణ్ణి సహాయం కోరుకోవాలి అని చెప్పి వచ్చారు. అవునా? సహాయం కోరాలి అని చెప్పి వచ్చారు. వస్తే భగవంతుడు ఏం చేశాడు? పడుకున్నట్టు నాటకం చేశాడు. పడుకున్నట్టు నాటకం చేసి ఆ వచ్చినటువంటి వాళ్లలో దుర్యోధనుడు యద్యపి ముందు వచ్చాడు, కానీ అర్జునుడు ఆ తర్వాత వచ్చాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు ఆ భగవంతుడి పాదాల దగ్గర కూర్చోవడానికి నామోషిగా భావించి భగవంతుడి తల దగ్గర ఉండే ఆసనం మీద కూర్చున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు అక్కడ వేరే ఆసనాలు అనేవి ఉన్నాయి, కానీ భగవంతుడి పాదాల దగ్గరే కూర్చున్నాడు అర్జునుడు. లేచిన వెంటనే ఏం చేశాడు భగవంతుడు? ముందు అర్జునుడిని పలకరించాడు. దుర్యోధనుడు నేను ముందు వచ్చాను అని అన్నాడు. అయితే ఏం చెయ్యాలి అని అడిగితే ఒక వ్యత్యాసం చేద్దాం. ముందు నేను అర్జునుడిని చూశాను కాబట్టి ముందు తనకే నేను వరం ఇవ్వాలి. నువ్వు తర్వాత ముందు వచ్చినప్పటికీ నేను చూసింది నిన్ను తర్వాత, కానీ వచ్చింది నువ్వు ముందే వచ్చావు కాబట్టి నీకు కూడా వరం ఇవ్వడం న్యాయమే. అయితే ఇద్దరికీ కూడా నేను వరం ఇవ్వాలి అనే ప్రసంగం ఉంది. నా దగ్గరే సహాయం కోసమని మీరిద్దరూ వచ్చారు. మీరిద్దరూ వచ్చి ఉన్నప్పుడు నా దగ్గర సహాయం కోసం వచ్చినప్పుడు నేను మీ ఇద్దరికి ఏకప్రకారంగా సహాయం చేయడం అనేది కుదరదుగా. యుద్ధ సహాయం కావాలన్నావు కాబట్టి ఒక్కడిని రెండు వైపులా యుద్ధం చేయలేనుగా. అయితే ఏం చేద్దాం అంటే ఒక వ్యత్యాసం చేద్దాం. నేను ఒక చోట యుద్ధం చేయకుండా చక్రాయుధాలు శంఖ చక్రాదులు ఏవి కూడా ధరించకుండా ఊరికే ఉంటా, యుద్ధమే చెయ్యను. ఇది ఒక పక్షం. రెండోది, నాది 10 లక్షల మంది నా పిల్లలు ఉన్నారు. గోపికా స్త్రీల ద్వారా పుట్టిన 10 లక్షల మంది పిల్లలు. యాదవ సైన్యం నా అధీనం కాదు, అది ఉగ్రసేన మహారాజు గారు బలరాముడి చేతిలో ఉండేటటువంటి సైన్యం. అయితే నా అధీనంగా ఉండే సైన్యం ఏమిటి అంటే 10 లక్షల గోపాలకులు. ఎవరు వాళ్ళు? గోపికా స్త్రీల ద్వారా పుట్టినవాడు. భగవంతుడి రాసక్రీడలతో గోపికా స్త్రీలకు పుట్టినటువంటి వాళ్ళు 10 లక్షల మంది గోపాలులు. మహాబలిష్ఠులు, మంచి యుద్ధ విద్యలన్నీ తెలిసిన వాళ్ళు. ఆ యుద్ధ విద్యలు చేసేటటువంటి మహాబలిష్ఠులై ఉన్నటువంటి 10 లక్షల మంది పిల్లలు యుద్ధం చేస్తూ ఒకవైపు ఉంటారు. నేను యుద్ధం చేయకుండా ఒకవైపు ఉంటాను. ఇలా ఉన్నప్పుడు ఎవరికి ఏది కావాలో కోరుకోండి. ముందు నేను అర్జునుడిని చూశాను కాబట్టి అర్జునుడే ముందు కోరుకోవాలి అని చెబితే దుర్యోధనుడు టెన్షన్ పడిపోయాడు. ఎక్కడ 10 లక్షల సైన్యం కోరుకుంటాడా అర్జునుడు అని చెప్పి భయపడ్డాడు. అయితే అర్జునుడు అంటాడు, ఆ 10 లక్షల సైన్యం ఏం అవసరం లేదు స్వామి, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా నువ్వు నా దగ్గర ఉంటే చాలు, వేరే ఏది నాకు వద్దు అని చెప్పి ముందు అవకాశం ఇచ్చినా కూడా అర్జునుడు ఏం చేశాడు? కృష్ణ పరమాత్ముడిని కోరుకున్నాడు. దాంతో దుర్యోధనుడు టెన్షన్ లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకొని, అమ్మ తప్పింది, యుద్ధం చేయకుండా ఉండే కృష్ణుడు తీసుకొని ఏం చేయాలి? యుద్ధం చేయకుండా ఉండే కృష్ణుడు పనికిరాని వాడితో సమానమే. అయితే 10 లక్షల మంది పిల్లలు ఉన్నారుగా, నా సైన్యం బాగా పెరుగుతుందని చెప్పి సంతోషంగా ఆ 10 లక్షల మంది సైన్యాన్ని వెంట తీసుకెళ్ళిపోతాడు దుర్యోధనుడు. ఇద్దరికి వెంటనే ఇచ్చాడు. దేవుణ్ణి కోరుకున్న, భగవంతుణ్ణి కోరుకున్న అర్జునుడికి భగవంతుడే దొరికాడు. 10 లక్షల మంది పిల్లల్ని కోరుకున్నటువంటి దుర్యోధనుడికి 10 లక్షల మంది పిల్లల్ని ఇచ్చారు. రిజల్ట్ ఏమైంది? ఆ 10 లక్షల మంది చనిపోయారు, దుర్యోధనుడు చనిపోయాడు, అన్ని ఓడిపోయాడు. నానా రకాలుగా ఏకాదశ అక్షోణి సైన్యం ఉన్నా ఏది పనికి రాకుండా పోయింది. ఆ 7 అక్షోహిణి సైన్యమే వీళ్ళది ఉన్నప్పటికీ కూడా అర్జునుడే గెలవడం అనేది జరిగింది.
ఈ రకమైన ఉదాహరణని కోట్ చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసులు వారు. అర్జునుడికి మరియు దుర్యోధనుడికి ఇద్దరికి ఇచ్చిన రీతిలో ధర్మార్థ కామాలను మాత్రమే కోరుకునే వాళ్ళకి వేగంగానే ఇస్తాడు, మోక్షం కోరుకునే వాళ్ళకి కూడా శీఘ్రదలి వేగంగానే ఇస్తాడు. కానీ వ్యత్యాసం ఏమిటి? దుర్యోధనుడికి 10 లక్షల మంది దొరికినా అది దొరకకుండా ఉండేటటువంటి దాంతోనే సమానం అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే అర్జునుడి దగ్గర ఉన్న సమగ్రమైన యుద్ధాన్ని గెలవడం అనేది జరిగింది. ఇలా ధర్మార్థ కామ మోక్షాలలో మనం ధర్మార్థ కామాలని కోరుకుంటే అవి ఇస్తాడు, కానీ అవి వ్యర్థమైపోతాయి, బూడిదలో వేసిన పన్నీరు. మోక్షం అనేది మనం కోరుకుంటే, భగవంతుడి ప్రాప్తిని మనం కోరుకుంటే అది పర్మనెంట్ అయినటువంటి సుఖం అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అయితే మనం సూక్ష్మంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి 10,000 రూపాయలు దానం ఇచ్చాడు అని అనుకుందాం, ఇంకొకడు కూడా 10,000 రూపాయలు దానం ఇచ్చాడు అని అనుకుందాం. లేదా గోవులు ఉన్నాయి, ఒకడు గోపాలుడు ఇంకొక గోపాలుడు. గోపాలుడు ఒకడేం చేశాడు? గోవుల సేవ చేశాడు, చాలా పుణ్యం, ఎంతో మహత్వమైనటువంటిది. అలాంటి గోవుల సేవ చేసినటువంటి మొదటి గోపాలుడు ఆ గోవుల సేవతో ప్రాప్తించున్నటువంటి పుణ్యంతో ధర్మార్థ కామాలు దొరికితే చాలు అనే ఉద్దేశాన్ని పెట్టుకుని గోవుల సేవ చేశాడు. వాడికి ధర్మార్థ కామాలే దొరకాయి. కానీ ఇంకొక గోపాలుడు ఏం చేశాడు? వాడు గోవులను ధర్మార్థ కామాల కోసమని కాకుండా భగవంతుడి ప్రీతి కోసం, విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం అనే ఉద్దేశంతో గోసేవని చేశాడు. ఇద్దరికి మన ఫలితం వ్యత్యాసమైంది కదా. వాడికి మోక్షం దొరికిందో లేదో తెలియదు, కానీ వీడికి మాత్రం లౌకికమైన సంపదలన్నీ దొరకాయి కదా అని సంబరపడిపోయి మనం కూడా సకామ కర్మలు చేయడం అనే లెక్కలో గోవుల సేవ కానివ్వండి, ఉదాహరణకి ఒకటి నేను చెప్తున్నాను, ఇలాగే అన్ని ధర్మ కర్మలు, పుణ్య కర్మలు అనేవే ఉన్నాయో అవన్నీ విషయాలు తీసుకోండి. ఆ అన్ని రకాల పుణ్య కర్మలను చేసి వాటి కోసం అని చెప్పి స్వర్గం దొరకాలి, ధనం దొరకాలి, ఇంకేదో దొరకాలి ఇత్యాదులన్నీ కోరుకుంటూ మనం చేస్తే అవి దొరుకుతాయి. కానీ ఎంత తొందరగా దొరకాయో అంతే తొందరగా అవి కారిపోతాయి. రెండోది, నిష్కామ కర్మల ద్వారా చేయున్నటువంటి విష్ణు ప్రీత్యర్థం అనే మాట అది నిష్కామ కర్మల కింద వస్తుంది. ఆ నిష్కామ కర్మలను చేసేటటువంటి వాడికి, సకామ కర్మలు చేసేవాడికి శ్రమ ఏకప్రకారంగానే ఉంది. మొదటి వాడికి ఎంత శ్రమ ఉందో రెండో వాడికి కూడా అంతే శ్రమ ఉంది. కానీ సకామ ద్విగుణ అప్రోక్త అకామ్యస్తు కృతాక్రియ, సకామ కర్మలతో ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యానికి రెండింతలు అధికమైన పుణ్యం నిష్కామ కర్మలతో వస్తుంది. అంటే ఏమైంది? రెండో వాడు ఉన్నాడే, భగవత్ ప్రీత్యర్థం, విష్ణు ప్రీత్యర్థం, విష్ణు ప్రేరణ అనే ఉద్దేశంతో విష్ణువరాజ్ఞ, విష్ణు ప్రసాదాత్, విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం అనే ఉద్దేశంతో గోసేవని చేశాడు. వాడికి లౌకికమైన సంపదలు కూడా దొరకాయి. అంత మాత్రమే కాదు, బోనస్ గా మొదటి వాడి కంటే రెండింతలు దొరకాయి. అంత మాత్రమే కాదు, వీడికి మోక్షం కూడా దొరుకుతుంది. అంటే ఒక పనితో ఒక ఫలితాన్ని మాత్రమే ఒకడు పొందాడు, రెండో వాడు రెండు ఫలితాలని పొందాడు. మొదటి ఫలితం మొదటి వాడి కంటే రెండింతలు ఎక్కువగా పొందాడు. రెండో ఫలితం మొదటి వాడికి అసలే దక్కదు. రెండో ఫలితం మోక్షం, భగవత్ ప్రాప్తి, అది పొందాడు. ఏమైంది? సురపతనయ సుయోధన, సుయోధనుడికి చూడ్డానికి ఆర్భాటంగా 10 లక్షల సైన్యం అనుకుని సంబరపడ్డాడు, కానీ వేస్ట్ అయిపోయాడు వాడి ప్రయత్నం. కానీ అర్జునుడు భగవంతుణ్ణి కోరుకోవడం వల్ల యుద్ధము గెలిచాడు. అంత మాత్రమే కాదు, మోక్ష ప్రాప్తి కూడా అయ్యింది. ఇదే ఉదాహరణగా తెలుసుకోండి. ఈ లెక్కలో ధర్మార్థ కామములను కోరుకునేటటువంటి వాళ్ళకి అయినా, భగవత్ ప్రాప్తిని కోరుకునేటటువంటి వాళ్ళకి అయినా అతి శీఘ్రదలి కొడుతిప్ప, నగుతా కొడుతిప్ప, నవ్వుతూ ఇస్తాడు. ఒక నవ్వు రెండు అర్థాలు చెప్తుంది అని అంటారే, ఆ ఒక నవ్వు రెండు అర్థాలు. ఒకటి, అర్జునుడి విషయంలో సభాష్ అనే రకంగా
మొదటి అర్థం చెప్పింది. అదే నవ్వు దుర్యోధనుడి విషయంలో ఎంతటి మూర్ఖుడు వీడు అనే రకంగా భగవంతుడు ఒకే నవ్వు రెండు రకాల భావనల్ని తెలపడం అనేది జరిగింది అనే ఉద్దేశాన్ని మనం ఈ పద్యంలో తెలుసుకోవాలి. చిన్న పద్యమే కానీ చాలా సూక్ష్మం, బేసిక్స్. నిష్కామ కర్మలు మోక్ష ప్రాప్తికి బేసిక్ అయినటువంటి నాలెడ్జ్ ని చెప్పున్నటువంటి పద్యం ఇది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ కావాలంటే చెప్తా. అర్థమైందా ఇక్కడ దాకా? ఏం డౌట్స్ ఏం లేవుగా? అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఎవరికైనా డౌట్స్ లేవుగా? అంటే ఏమైంది, మనకు నేర్చుకోవాల్సింది ఏమిటి విషయం? మనం సకామ కర్మలు చేస్తే ఎంత చేశామో అంతే ఫలితం దొరుకుతుంది. అదే నిష్కామ కర్మలు చేస్తే సకామ కర్మల వాళ్ళకి ఏ ఫలితం దొరకాలో అది దొరుకుతుంది, రెండింతలు దొరుకుతుంది. రెండోది మోక్షానికి కూడా పనికొస్తుంది. అది నిష్కామ కర్మలకు ఉండేటటువంటి మహత్వం. నిష్కామ కర్మ అంటే ఏమిటి? విష్ణు ప్రేరణ, విష్ణు ప్రీత్యర్థం అని చెప్పి మనం అవి రెండే ఉద్దేశాలు పెట్టుకొని చేసిన సర్వ ధర్మ కర్మలు, పుణ్యకర్మలు అనేవి నిష్కామ కర్మల కింద లెక్కగట్టబడతాయి అని చెప్తున్నారు. అర్థమైందా? పాయింట్, మెయిన్ పాయింట్. సరే, చూడండి. పరమ సత్పురుషార్థ రూపను హరియు యారు ఎవరు? హలో, ఎవరు ఏదో అడిగారు? మాధవరావు. చెప్పండి మాధవరావు. నేనండి మాధవరావు మాట్లాడు. చెప్పండి చెప్పండి. ధర్మార్థకామ మోక్షములు పురుషార్థములు, ధర్మార్థకామ మోక్షములు పురుషార్థములు అన్నారు కదా. పురుష అంటే ఏమని అర్థం వస్తుందండి? పురుషులు అంటే జీవులు, జీవులకు అపేక్షితమైనటువంటివి, జీవుల ద్వారా వేడుకునేటటువంటివి, జీవుల ద్వారా కోరుకునేటటువంటివి. అర్థ అనే శబ్దానికి అర్థమైనది అర్థం, కోరుకోబడినది అర్థం అని అంటారు. అలా పురుష అని అంటే మగవాళ్ళని మాత్రమే కాదు, పురుష అనే శబ్దానికి జీవులు అని అర్థం. ఎందుకు అంటే పురీషేతేతి పురుష, పురము అంటే నవద్వారముల పురము మన శరీరం. ఆ శరీరంలో ఉండునటువంటి జీవులు వాళ్ళందరూ కూడా పురుష శబ్దంతోనే చెప్పబడతారు. అలాంటి పురుషులు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకునేవి 4: ధర్మార్థ కామ మోక్షములు. ధర్మార్థ కామములు అనేవి ఒక గుంపు, మోక్షం అనేది ఒక గుంపు. ఈ ధర్మార్థ కామములలో వివరించానుగా, అర్థకామాలు పక్కన పెడదాం. ధర్మంలోనూ కూడా 2 రకాలు. ఒకటి సకామ కర్మల ద్వారా స్వర్గాదులను ఉద్దేశంగా పెట్టుకుని చేయనటువంటి పుణ్యకర్మలు. రెండోది అదే ధర్మం, పుణ్యకర్మలే అయినప్పటికీ కూడా నిష్కామంగా చేయనటువంటిది భగవత్ ప్రీత్యర్థం, భగవత్ ప్రాప్తి కోసం, జ్ఞానభక్తి వైరాగ్యం కోసం చేయనటువంటి కర్మలు. ఇలా ఈ రకమైనటువంటి విభాగం అనేది ఉండి ఏదైతే నిష్కామ కర్మలు చేయబడతాయో అది సకామ కర్మలకు దొరికినటువంటి ఫలితం కంటే 2 ఫలితం ఇవ్వడమే కాకుండా మోక్ష రూపమైన పురుషార్థం కూడా కలగజేస్తుంది అని చెప్పా. అర్థమైందిగా? మొత్తం విన్నారా? విన్నాను. అర్థమైందిగా? క్లియర్ అయిందా మొత్తం? మీ సందేహం నివృత్తి అయిందా? అంటే నేను విన్నది ఏంటంటే పురుష అంటే భగవంతుడు అని చెప్పేసి విన్నాను. అవును, వేరే సందర్భంలో పురుష అంటే భగవంతుడు అని ఉంది, ఈ సందర్భంలో కాదుగా. పురుష శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి, పురుష శబ్దానికి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. పురుష శబ్దానికి మగవాడు అని కూడా అర్థం ఉంది, పురుష శబ్దానికి జీవుడు, శరీరంలో ఉండేటటువంటి వాడు అని కూడా అర్థం ఉంది, పురుష శబ్దానికి భగవంతుడు అని కూడా అర్థం ఉంది. కాంటెక్స్ట్ తగ్గట్టు మనం పురుష శబ్దాన్ని తీసుకోవాలి. అర్థమైందిగా? ధర్మార్థ కామాలను పురుషార్థాలు అని అంటారు అంటే ఈ కాంటెక్స్ట్ లో జీవుల ద్వారా అపేక్షితమైనవి, జీవుల ద్వారా కోరుకునేటటువంటివి. అందరికీ కావాల్సింది ఇదేగా. మహా అంటే స్వర్గం కావాలనుకుంటారు, లేదా డబ్బులు కావాలనుకుంటారు, లేదా సుఖభోగాలు కావాలి అని అనుకుంటారు. ఈ 3 కోరుకునేవిగా. మోక్షం కోరుకునే వాళ్ళు ఉంటారు. మొత్తానికి
పురుషుల ద్వారా కోరబడినటువంటివి ఏవి ఉన్నాయో, పురుషుల ద్వారా అపేక్షితమైనవి అని ఏవి ఉన్నాయో వాటిని పురుషార్థాలు అని అంటారు. అర్థమైందిగా? అవును, అర్థమైంది. సరే, అందరికి అర్థమైందా విషయం? కృషి అర్థమైందా పాయింట్? అర్థమైంది గురుగారు, అర్థమైంది గురుగారు. సరే సరే. పరమ సత్పురుషార్థ రూపను హరియు లోకకి ఎందు పరమాదరది సదుపాసనయ ಗೈವರೆಗಿತ್ತಪನು ತನ್ನ ಮರೆದು ಧರ್ಮಾರ್ಥಗಳ ಕಾಮಿಸು ವರೆಗೆ ನಗುತ್ತ ಅತಿ ಶೀಘ್ರದಿಂದಲಿ సురపతనయ సుయోధనరెగిత్తంతే కొడుతిప్ప అనేటటువంటి పద్యం. దుర్యోధనుడిని సుయోధన అని ఎందుకన్నారు గురుగారు? మంచి ప్రశ్న. దుర్యోధనుడిని సుయోధన అని ఎందుకన్నారు అంటే, సుయోధన అనే శబ్దానికి సులభంగా యుద్ధం చేయబడేవాడు, వాడు బలహీనుడు అనే లెక్కలో సుయోధన అనే శబ్దాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ జగన్నాథ దాసులు వారు కూడా సుయోధన అనే మాటని అన్నారు. ఎందుకు? ఈ సుయోధన అంటే సులభంగా ఎవరి దగ్గర యుద్ధం చేయగలరో వాడు సుయోధన. సుష్టు ఏన యుద్ధం క్రియమాణం సహా సుయోధన. ఈజీగా ఎవరితో యుద్ధం చేయగలమో వాడిని సుయోధన అని అంటారు. యాక్చువల్ గా వాడి పేరు దుర్యోధన, అంటే అంత ఈజీగా వాడితో యుద్ధం చేయలేరు అనే అర్థాన్ని చెబుతూ వాళ్ళ నాన్నగారు ధృతరాష్ట్ర దుర్యోధన అనే పేరు పెట్టారు. కానీ ఇక్కడ జగన్నాథ దాసుల వారు సుయోధన అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఒకవేళ వాడు దుర్యోధనుడై ఉంటే, వాడితో యుద్ధం చేయడం చాలా కఠినమై ఉంటే వేరే వాళ్ళ సహాయం ఎందుకు కోరుకుంటాడు? వాడు ఆ 10 లక్షల మంది సైన్యం కోసం ఎందుకు కోరుకుంటాడు? వాడు దానికోసం ఏం కోరుకోవడానికి అవసరం లేదు. కోరుకున్నాడు అంటే వీడితో యుద్ధం ఒంటరిగా అవ్వదు, వీడికి తోడు కావాలి, ఒంటరిగా వీడు యుద్ధం చేయలేడు అని అయితే వీడిని సుయోధన అని అనవచ్చు అనే అభిప్రాయాన్ని పెట్టుకొని జగన్నాథ దాసుల వారు అలా అన్నారు. అర్థమైందా? అర్థమైంది గురుగారు, చాలా బాగుంది. కాబట్టి దుర్యోధన సుయోధన అనే దానికి మంచి వాడు అనే రకంగా కొంతమంది చెబుతారు. అలా లేదు. అది సంస్కృత భాషలో సుయోధన అనే శబ్దానికి సులభంగా ఎవరితో యుద్ధం చేయగలము అంటే ఈజీ టు ఫైట్ అనే అర్థాన్ని సుయోధన చెబుతుంది. డిఫికల్ట్ టు ఫైట్ అనే అర్థాన్ని దుర్యోధన శబ్దం చెబుతుంది. రెండిటికి తేడా ఉంది. అర్థమైందిగా పాయింట్? అర్థమైంది గురుగారు. సరే అర్థమైందా? ఏం డౌట్స్ ఏం లేవుగా ఎవరికి? నమస్కారం ఆచార్య. చెప్పండి. ఎవరు? వాణి. చెప్పండి అమ్మా. మరి 2 పేర్లు ఎందుకు అతనికి ఉండాలా? వాడికి యాక్చువల్ గా దుర్యోధన అనే పేరే పెట్టారు, కానీ వాడికి అంత పరాక్రమం లేదని చెప్పి వాడితో ఈజీ టు ఫైట్ అనే అభిప్రాయంతో సుయోధన అని వాడికి వంకరనామం చెప్పారు. అంటే ఉంటాయిగా, దాన్ని ఏమంటారు కదా, దాన్ని నిక్ నేమ్ పెట్టారు. సుయోధన అనేది నిక్ నేమ్ ఎందుకు అంటే ఈజీ టు ఫైట్ వాడితో, కాబట్టి సుయోధన అనే దానికి నిక్ నేమ్ అనేది పెట్టుకున్నారు. వాడి పేరు యాక్చువల్ గా దుర్యోధన అని పెట్టారు వాళ్ళ నాన్నగారు, కానీ వాడి యొక్క చేతకానితనానికి వాడికి సుయోధన అనే పేరు పెట్టడం మొదలు పెట్టారు. సుయోధన అనే పిలవడం మొదలు పెట్టారు. అర్థమైందమ్మా? అయిందండి. సరే ఎవరికి ఇంకేమైనా డౌట్స్ ఏం లేవుగా? అందరికి అర్థమైందా విషయం? ఎనిమిదో పద్యం ఉంది. దాన్ని రేపు నేను ఊర్లో ఉండను, రేపు నేను ప్రాణంలో ఉంటాను, ట్రైన్ లోనే ఉంటాను రేపు. ఇక ఎల్లుండి సాయంకాలం 6 o'clock ఫ్రీ అయిపోతాను. మోస్ట్లీ ఫ్రీ అయిపోయానంటే వెంటనే పాఠం చెప్పేసుకున్నాం. ఇవాళ ఇంతటితో రేపు పొద్దున్న కూడా ఉండదండి. రేపు మొత్తం ట్రైన్ లో